భారత్ ఇంగ్లాండ్ మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మాంచెస్టర్ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి టీ20 వర్షం కారణంగా ఫలితం లేకుండా ముగిసింది. ఇటీవల ఐర్లాండ్తో సిరీస్ ఓడిపోయి పరువు పోగొట్టుకున్న భారత్ ఈ సిరీస్లోనైనా గెలిచి తన పరువు నిలుపుకోవాలని చూస్తోంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అతని ఆట కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతనికి ఫైనల్ 11లో చోటు కల్పించాలని క్రికెట్ ఫ్యాన్స్, క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫిఫా వరల్డ్ కప్ రౌండ్ 32 మ్యాచ్లో అర్జెంటీనా గెలుపొందింది. కేప్ వర్డేతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో 3తో అర్జెంటీనా విజయం సాధించింది. ఆట 29వ నిమిషంలో స్టార్ ఆటగాడు అర్జెంటీనా ప్లేయర్ లియోనెల్ మెస్సీ గోల్ చేసి అర్జెంటీనాను ఆధిక్యంలో తీసుకెళ్లాడు. మ్యాచ్ 59వ నిమిషంలో కేప్ వర్డే ఆటగాడు డెరోయ్ జూటో గోల్ చేసి స్కోర్ను సమం చేశాడు. పూర్తి ఆట ముగిసే వరకు అదనపు గోల్స్ నమోదు కాకపోవడంతో గేమ్ను మరో 20 నిమిషాలు పొడిగించారు. ఈ క్రమంలో అర్జెంటీనా ఆటగాడు మార్టినెజ్ మ్యాచ్ 92వ నిమిషంలో గోల్ సాధించి ఆ జట్టును లీడ్లోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కేప్ వర్డే ఆటగాడు సిడ్నీ లోప్స్ క్యాబ్రెల్ 104వ నిమిషంలో గోల్ చేసి మళ్లీ స్కోర్ను సమం చేశాడు. దీంతో మ్యాచ్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే అర్జెంటీనా ఆటగాడు డిగ్నీ బోర్గే 111వ నిమిషంలో గోల్ చేసి అర్జెంటీనాకు అద్వితీయమైన విజయాన్ని అందించారు.